నిజామాబాద్ జిల్లాలో ఓ దుండగుడు బ్యాంకులో దొంగతనానికి పాల్పడ్డాడు. దుర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఓ దొంగ రాత్రి 12 గంటల తర్వాత తాళం పగలగొట్టి బ్యాంకులోకి వెళ్లి దొంగతనానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న సైరన్లు మోగి సమాచారం బ్యాంకు మేనేజర్ కు చేరింది. వెంటనే అలర్ట్ అయిన మేనేజర్ దొంగతనం జరుగుతుందని భావించి దుర్పల్లి పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించారు. అదే టైంలో అక్కడికి చేరుకున్న పోలీసులు దొంగను పట్టుకున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చినట్టుండు పని చేసిన సార్ అతను. నిజామాబాద్ జిల్లాలో ఓ దుండగుడు బ్యాంకులో దొంగతనానికి పాల్పడ్డాడు. దుర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో దొంగతనానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపతి లైవ్ లో అందిస్తారు. భూపతి, దొంగతనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? దుర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో గల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో దొంగతనానికి పాల్పడిన ఘటన రాత్రి చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఓ దొంగ బ్యాంకులో చొరబడి దొంగతనానికి ప్రయత్నించారు. దీంతో సైరన్ అలారం మోగడం, అదేవిధంగా బ్యాంకు మేనేజర్ కు సైరన్ అలారం రావడంతో వెంటనే దర్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే బ్యాంకు వద్దకు వెళ్లి దొంగలను బయటకు రప్పించే ప్రయత్నం చేశారు. అయితే తమ వద్ద 8 మంది దొంగలు ఉన్నారంటూ ముందు చెప్పిన దొంగ తర్వాత ఒక్కడే ఉన్నట్టు గమనించి బ్యాంకు తాళాలు వేశారు. ఆ తర్వాత పోలీసులు అదేవిధంగా ఏసీపీ వచ్చి అక్కడ దొంగను బయటకు తీసుకుని అదుపులో తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే ఈ దొంగతనానికి సంబంధించి ఒక ముఠా వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఆ ముఠాకు సంబంధించి వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం విచారణ చేపడుతున్న పరిస్థితి నెలకొంది. భూపతి, ముఖ్యంగా అంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా కనపడుతుంది. ఏ విధంగా అక్కడికి పోలీసులు చేరుకున్నారు? మొదట మేనేజర్ కి సమాచారం అందింది అంటున్నారు. ఏ రకంగా అక్కడ సమాచారం అందింది? సైరన్ల లింక్ ఏ విధంగా ఉంది? సాయి, బ్యాంకు సంబంధించి లాకర్ ను ముట్టిన వెంటనే బ్యాంకు మేనేజర్ కు అలారం సైరన్ వచ్చింది. దీంతో ఈ సమాచారంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా గ్రామంలో కొంతమంది వ్యక్తులు కూడా ఈ విషయం తెలుసుకుని వెంటనే బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బ్యాంకు వద్దకు చేరుకుని దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పరిస్థితి నెలకొంది. అయితే అప్పటికి ఎలాంటి దొంగతనం జరగలేదు. దీంతో పోలీసులు మాత్రం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. సాయి, రైట్, కరెక్ట్ గా ఏ సమయానికి జరిగింది భూపతి ఇది? అదేవిధంగా మొత్తం ఒక్కరే విజువల్స్ మనకు కనపడుతున్నారు. దొంగతనానికి పాల్పడింది ఒక్కరేనా, లేకుంటే ఇంకెవరైనా ముఠా ఉన్నారా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ముందుగా ముఠా వచ్చినట్లు వచ్చిన దొంగ చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం ఒక్క దొంగను మాత్రమే అదుపులో తీసుకుని విచారణ జరుపుతున్న పరిస్థితి నెలకొంది. అయితే దొంగతనానికి సంబంధించి పూర్తి వివరాలు దర్పల్లి పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది. దొంగతనం మాత్రం జరగకపోవడంతో ఇటు బ్యాంక్ అధికారులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. భూపతి, సీసీ ఫుటేజ్ లో ఏమైనా కీలక ఆధారాలు ఏమైనా లభించాయా? అంటే రెక్కీ ఏమన్నా అంతకుముందు చేశారా? రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కాబట్టి ముందు బ్యాంకుకు వచ్చే ముందు ఫుటేజ్ ఏమైనా బయటకు వచ్చిందా? దొంగతో పోలీసులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ లో దీనికి సంబంధించి తాము ప్రణాళిక వేశామని దొంగ చెప్పడం జరిగింది. అయితే నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో వైన్స్ వద్ద తాము కలవడం జరిగింది. కలిసిన తర్వాతనే ప్రణాళిక వేశాము, దీనికి సంబంధించి ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. అయితే ఎక్కి నిర్వహించారా లేదా అనే విషయాన్ని, అదేవిధంగా సీసీ ఫుటేజ్ కి సంబంధించి పోలీసులు మాత్రం ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది. భూపతి, ముఖ్యంగా ఈ యొక్క దొంగతనం, ఈ యొక్క ఘటన పట్ల గ్రామస్తులు ఏం చెప్తున్నారు? కొంత భయాందోళన అయితే ఉంటుంది. భారీ దొంగతనానికి అయితే కాపాడినట్టు పరిస్థితి మనం చూడొచ్చు దీన్ని. కానీ గ్రామస్తులు ఈ యొక్క పరిగణన తర్వాత ఏ విధంగా చూస్తున్నారు? జిల్లాలో పలు ప్రాంతాల్లోని బ్యాంకుల్లో దొంగతనాలు పాల్పడిన ఘటన ఇప్పటికీ పోలీసులు ఛేదించలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అలారం మోగడం, వెంటనే సమాచారం ఇవ్వడం, గ్రామంలో కూడా కొంతమంది వెంటనే పోలీసులతో వచ్చి ఆ దొంగకు సంబంధించి లాక్ వేసిన పరిస్థితి నెలకొంది. లాక్ వేసి వెంటనే అతన్ని బయటకు తీశారు. వెంటనే ఏసీపీ అక్కడికి చేరుకొని అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం కొంత పోలీసు దొంగతనానికి సంబంధించి గ్రామస్తులు కొంత భయాందోళన చెందినప్పటికీ
ఎలాంటి దొంగతనం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ భూపతి. లేదు.